జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీతో పొత్తుపై త్వరలో క్లారిటీ తీసుకోనున్నారు. పొత్తులపై బీజేపీ పెద్దలతో మంతనాలు జరపనున్నారు పవన్ తో భేటీ తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. వీలైనంత త్వరలో పొత్తులపై క్లారిటీకి రానున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు. ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా పొత్తులపై క్లారిటీకి వచ్చేయాలని భావిస్తున్నాయి మూడు పార్టీలు. త్వరలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీతో పొత్తుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, పవన్ ఎప్పుడు వెళ్లనున్నారు? త్వరలోనే ఈ మూడు పార్టీలు కలిసి వెళ్లే దిశగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? శ్రావణి, ప్రధానంగా చూసుకుంటుంటే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే నెల 2వ వారం తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో ఇప్పటికే జనసేన, టీడీపీ రెండు పార్టీలు కూడా పొత్తులో ఉన్న క్రమంలో బీజేపీ వైపు నుంచి పొత్తులో ఉంటారా ఉండరా అన్న అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి. బీజేపీ కూడా అక్కడ రాష్ట్రంలోని ఏపీకి సంబంధించిన బీజేపీ నేతల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. మెజారిటీ నేతలు టీడీపీ, జనసేనతో కలిసి వెళ్ళాలి అన్న అభిప్రాయానికి మెజారిటీ నేతలు సూచించిన పరిస్థితి బీజేపీ అధినాయకత్వానికి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామ జన్మభూమి వ్యవహారానికి సంబంధించిన అంశం కూడా పూర్తి అయిపోయింది. అక్కడ లాంఛనంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అయోధ్య రామాలయాన్ని ప్రారంభించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఏపీలో పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద మూడు పార్టీలు కూడా వీలైనంత త్వరగా క్లారిటీకి రావాలని భావిస్తున్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో, అగ్రనేతలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. పవన్ కళ్యాణ్తో సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి వెళ్లి ఈ పొత్తుల అంశం మీద చర్చించి ఆ తర్వాత కొంత క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 1 లేదా 2వ వారాల్లోగా పొత్తులకు సంబంధించిన అధికారిక ప్రకటన మూడు పార్టీలు కలిసి వెళ్తాయన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ ఇస్తూ ఒక అధికారిక ప్రకటన అనేది చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకి వివిధ జరుగుతున్న పార్టీ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి మనకి అర్థమవుతుంది శ్రావణి. ఓవరాల్ గా చూసుకుంటుంటే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం ఇప్పటికే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇటు జనసేన, టీడీపీకి సంబంధించిన మధ్య కొంత చర్చలు జరుగుతున్నప్పటికీ బీజేపీతో పొత్తు వ్యవహారానికి సంబంధించి కూడా బీజేపీతో సంబంధించిన వ్యవహారం మీద కూడా కొంత క్లారిటీ రావాల్సి పొత్తుకు సంబంధించిన కొంత క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ పొత్తులకు ఏదైతే ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారమో, అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన వ్యవహారం మీద రెండు పార్టీలు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి, అంతర్గతంగా కసరత్తు చేస్తున్నాయి తప్ప బహిరంగంగా ప్రకటించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం రెండు పార్టీలు ఉన్నాయి. ఈ క్రమంలో వీలైనంత త్వరగా బీజేపీతో సంబంధించిన పొత్తుల అంశం మీద క్లారిటీకి వచ్చేస్తే ఒకవైపు సీట్ల సర్దుబాటు, మరొకవైపు ఈ అభ్యర్థుల ఖరారు అంశం మీద కూడా బహిరంగ ప్రకటన చేసేందుకు వీలైనంత త్వరగా ఈ పొత్తులకు సంబంధించిన క్లారిటీకి రావాలని మూడు పార్టీలు కూడా భావిస్తున్న ఈ క్రమంలో అటు ఒకవైపు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వరుసగా ఢిల్లీ పర్యటనకు వెళ్లి అక్కడ బీజేపీకి సంబంధించిన పెద్దలతో సంప్రదింపులు జరిపిన తర్వాత వీలైనంత త్వరగా క్లారిటీ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఉదయశ్రీ, పిఎంఆర్, అలాగే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అంటే బీజేపీ, టీడీపీ ఈ రెండు పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లడానికి, మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లడానికి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు బీజేపీతో కూడా అని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆయన ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, సభలలో ఆయన మాట్లాడిన విషయాలు కావచ్చు, అంటే వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్లాలని ఏదైతే అనుకుంటున్నాయో దాంట్లో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు అన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మీరు చెప్పినట్లుగానే ఇటు టీడీపీతోనూ బీజేపీతోనూ మధ్య ఈ రెండు పార్టీలకు మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఏదన్నా కొంత గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని ఫిలప్ చేసేందుకు పవన్ కళ్యాణ్ అయితే ఈ రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం, లాబింగ్ చేస్తున్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీకి, టీడీపీకి గతం నుంచి కూడా కొంత గ్యాప్ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు అనే అధినాయకత్వం మీద
కొంత ఒత్తిడి తీసుకొస్తున్న ప్రయత్నం బీజేపీలో ఏపీ బీజేపీ నేతల్లో కొంతమంది బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి. అలాగే ఇటు టీడీపీలో కూడా కొంత బీజేపీతో కలిసి వెళితే వచ్చే ఎన్నికల్లో కొంత ఇబ్బందులు వస్తాయన్న అభిప్రాయం కూడా కొంతమంది నేతల్లో వ్యక్తమవుతున్న ఈ తరుణంలో ఈ రెండు పార్టీల మధ్య కొంత ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మూడు పార్టీలు కలిసి వెళ్తే తప్ప, అంటే 2014 కాంబినేషన్ అనేది మళ్ళీ రిపీట్ అయితే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదు. ఓట్ల చీలిక అనేది వీలైనంత వరకు ఉండకూడదు అన్న అభిప్రాయానికి అన్న నిర్ణయానికి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో ఈ రెండు పార్టీలను టీడీపీని మరొక వైపు బీజేపీని కూడా కలిపే దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా ఈ రకమైన సంప్రదింపులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతూ ఇటు టీడీపీతో కూడా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఒక విధంగా రెండు పార్టీలను కలిపేందుకు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటున్నట్లుగానే మనకి కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అదే రకమైన అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అంటే ఫైనలైజేషన్ అంటే పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీకి వచ్చే ముందు జరగాల్సిన తుది దశ చర్చలనే విషయంలో కూడా కొంత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన వచ్చేలాగా కొంత కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారని చెప్పి మనం చెప్పొచ్చు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్.